ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లేష్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగడం లేదన్నారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం అనే నినాదంతో వచ్చిన ప్రభుత్వం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యాసంగి పంటలు కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందనేది రైతులు గ్రహించారు. ఈ కళ్ళలో ఉన్నటువంటి వడ్లు అట్లనే ఉన్నాయి. దాని తరుగు పేరుట ఇంకా ఇతరత్ర పేరుట వారిని ఇబ్బందులకు గురి చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి రైతు కళ్ళలో వడ్లను కొనాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే యాసంగి ముగుస్తున్నదిగా, వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే అవకాశం రోని అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులకు సరిపడా ఎరువులు కానీ విత్తనాలు కానీ అందుబాటులోకి ఉంచాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గౌరవ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినరు రైతు భరోసా. ఇప్పటికీ 2 విడతలుగానే వేసారు, ఇంకొక విడత వేయలేదు. ఇంకా రైతులు కూడా యాసంగి పంటలు ముగిసినాయి అని చెప్పి ఊళ్ళలో చర్చలు కూడా మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి రైతుకి యాసంగి భరోసా వేయాలి. మరియు ప్రతి గింజ చివరి కళ్ళల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వడ్లని ప్రభుత్వం కొనాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు.